ఇక మొదట్లో జ్యోత్స్న తన కార్‌లో వచ్చి సూరజ్ తన అన్నాన్ని స్టాల్ దగ్గర ఆగుతూ ఉంటుంది. సూరజ్ గాడు రాత్రి ఇచ్చిన బిల్డప్ చూసి నువ్వు రావు అనుకున్నా అంటే జ్యోత్స్న నేను వచ్చేసేనా తల్లి దిగించుకున్నా కానీ చివర్లో నాదే విన్ అని బిల్డప్ ఇస్తూ ఉంటుంది. సూరజ్ గాడు నువ్వు కార్‌లో కబుర్లు చెప్పడానికి రాలేదు. కస్టమర్స్ వెయిటింగ్ సైలెంట్‌గా దిగి వర్క్ స్టార్ట్ చెయ్యి అని ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న ఫోటో చూసి ఆమె షాక్ అవుతూ ఉంటుంది. సూరజ్ గాడు అంటాడు నువ్వు చేసిన తప్పానికి స్టాల్ డ్యామేజ్ అయిపోయింది. అందుకే ఈరోజు పొద్దున్నే సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోషన్స్ చేశా. ఫార్మర్ హైదరాబాద్ మన సూరజ్ హెల్తీ ఫుడ్స్ ప్రచారించేలా లీక్ చేశా. ఇప్పుడు నీ ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ వరదలా వస్తారు చూడు అని చెప్తూ ఉంటారు. జ్యోత్స్నకి వర్కులా కట్టుకునే పేపర్ అప్రాన్ ఇంకా క్యాప్ ఇచ్చి ఇప్పుడు నువ్వు జ్యూస్ చేసి కస్టమర్స్కి సర్వ్ చేయాలి. ఈ షాప్ నీదే అనుకొని న్యాచురల్గా వర్క్ చేయి అని చెప్తూ ఉంటాడు. వేరే ఆప్షన్ లేక జ్యోత్స్న ఈ యూనిఫామ్ వేసుకొని డ్యూటీలా ఎక్కుతూ ఉంటుంది. ఇంకోవైపు ఇంట్లో శివనారాయణ ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ జ్యోత్స్న ఫొటోస్ని చూస్తూ ఉంటారు. శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. నా మనవరాలు ఇలా ఇంకొకటి షాప్లో పనిచేయడం నా పరువు తక్కువే వెళ్ళిపోతుంది. కానీ ఆమె అహంకారం తగ్గాలి అంటే ఇలానే శిక్ష పడాల్సిందే. అప్పుడే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటుంది అని తన పెద్దల బాధ్యత గురించి చెప్తూ ఉంటాడు. ఇక మిగతా ఇంటి వాళ్ళు కూడా సూరజ్ ప్రతీకారం తీసుకోలేదు, నష్టానికి పరిహారం చూస్తున్నట్లు చాలా మంచి అబ్బాయి అని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక షాప్ దగ్గర రంగబాబు అనే ఒక కస్టమర్ వస్తాడు. వాడు జ్యోత్స్న బోర్డు చూసి ఈ జ్యూస్ ఆమె పిల్ల ఫోటో ఎందుకు పెట్టారు, పిల్ల గట్టిగా జ్యూస్ చేస్తూ ఉంటుంది కదా అని కౌంటర్ వేస్తూ ఉంటాడు. జ్యోత్స్నని గట్టిగా కోపం వచ్చి రే ఎవర్రా నువ్వు గాజు వాడేగలా ఉన్నావు అని అవారంగా ఈ కస్టమర్ అరే నేను మా ఊర్లో ప్రెసిడెంట్కే చెప్తా ఈ పిల్ల ఎంత కట్టింగ్ ఇస్తూ ఉంటుంది ధైర్యంగా లాంటి వాడిని చూసి రాజసం అంటుంది నన్ను తిడుతూ ఉంటుంది అని రచ్చ చేస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న గుస్సా అవుతూ తన కోసం జ్యూస్ రెడీ చేసి ఇస్తుంది. వాడు జ్యూస్ తాగి జ్యూస్ అదిరిపోయింది బాబు సూపర్ అని జీరో మిస్టేక్ తోటి 50 రూపాయలు ఇస్తాడు. కానీ సడన్గా సూరజ్ గాడు వచ్చి ఆ జ్యూస్ గ్లాస్ ని గట్టిగా నేల మీద కొట్టి పడేస్తూ ఉంటాడు. రంగబాబు షాక్ అయ్యి ఏమైంది బాబు అంటే సూరజ్ గాడు అంటూ ఉంటాడు ఈ మేడం కావాలనే జ్యూస్ని కల్తీ చేసి ఇచ్చింది, నువ్వు తాగితే ఓసేయడానికి నేనే ముందు చూసా కాబట్టే గ్లాస్ పడేసా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.